హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి సమిడిపోయిన. వెల్కమ్ టు లైన్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. మార్కెట్ అయితే కాసేపు ఓపెన్ అవుతుంది. 350 పాయింట్లు అప్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడే మార్కెట్ అయితే ఓపెన్ అయింది. చూద్దాం. రెడ్ లైన్ కింద ఓపెన్ అయింది మార్కెట్. చూద్దాం మార్కెట్ ఇక్కడ నుంచి ఎలా ప్రయాణం చేస్తుందో వెయిట్ చేద్దాం. ఈరోజు మార్కెట్ క్యాప్ అప్ లో ఓపెన్ అయినా కూడా చూడండి, 50 మినిట్స్ చార్ట్ ఇది. ప్రస్తుతానికైతే సైడ్ వేస్ లోనే ఉంది. చూడండి, మార్కెట్ మనకు ఈ స్పాట్ లో ఓపెన్ అయింది. అలా ఇక్కడ వరకు డౌన్ సైడ్ వచ్చింది, అలా ఇక్కడ వరకు అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో కొంచెం పైన మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అంటే 50 మినిట్స్ క్యాండిల్ గురించి చెప్తున్నా. అక్కడి నుంచి చూడండి, దీన్ని ఈ రెడ్ లైన్ ని రెసిస్టెన్స్ గా తీసుకొని ఇట్లా డౌన్ సైడ్ కి వస్తుంది. ఏదో ఒక ప్లేస్ లో మార్కెట్ అయితే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ర్యాలీ అవుతుందా అనేది చూడాలి. మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనకి ఎక్కడ ఒక దగ్గర ట్రేడ్ దొరికే అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, చూస్తున్నారా మార్కెట్ని? చూడండి, 50 మినిట్స్ చార్ట్ ఇది. చెప్పాను, ఈ 3-4 క్యాండిల్స్ వరకు అక్కడక్కడే మార్కెట్ అయితే కన్సాలిడేట్ అయింది. మార్కెట్ ఈ రెడ్ లైన్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్ సైడ్ అయితే వస్తూ ఉంది. ఈ గ్రీన్ లైన్ మాత్రం ఖచ్చితంగా టచ్ చేస్తుంది. చూడండి, నేను లైవ్లోనే ఉన్నాను. చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నారు కదా మార్కెట్ని. నేను మీకు ప్రతిరోజు అయితే ప్రీ మార్కెట్ డ్రా లైన్స్ అయితే పంపిస్తూనే ఉన్నాను. మీరెవరు పెద్దగా ఇంట్రెస్ట్గా చూడట్లేదు, కానీ మన లైన్స్ ఇప్పుడు మీకు మన డ్రా లైన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మార్కెట్ మనకు కరెక్ట్గా రెడ్ లైన్ కింద ఓపెన్ అయింది. ఇది అప్ సైడ్ డౌన్ సైడ్ బాగా వోల్టాలిటీగా ప్రయాణం చేసి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ వచ్చి క్లోజ్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్, అలాగే ఒక 15 మినిట్స్ క్యాండిల్స్ ఒక 3 అలాగే సేమ్ ఏర్పడిన తర్వాత నేను చెప్తూనే ఉన్నాను, మార్నింగ్ కూడా చెప్పుకున్నాను, ఇదే వీడియోలో ఉంది. దీన్ని ఎప్పుడైతే రీట్రేస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రీన్ లైన్ టచ్ చేస్తుందని చెప్పాను. ఈ గ్రీన్ లైన్ టచ్ చేసిన తర్వాత చూడండి, ఈ రెడ్ లైన్ ని టచ్ చేసింది. ఈ రెడ్ లైన్ క్రాస్ చేసిన తర్వాత ఈ బ్లూ లైన్ టచ్ చేసింది. ఈ బ్లూ లైన్ ని రెసిస్టెన్స్ గా తీసుకొని మళ్ళా మార్కెట్ అయితే ఫస్ట్ గ్రీన్ లైన్, సెకండ్ ఇక్కడ మనం డ్రా చేసినటువంటి ఎల్లో లైన్స్, ఈ ఎల్లో లైన్స్ టచ్ చేసింది. ఇదంతా కూడా 15 మినిట్స్ చార్ట్. ఇది 5 మినిట్స్ పెడతాను, చూడండి. ఇప్పుడు బాగా క్లియర్గా అర్థం అవుతుంది మీకు. చూడండి, మన లైన్స్ ఈ 5 మినిట్స్లో కూడా ఎక్సలెంట్గా మీకు అర్థమవుతుంది. ఈ రెడ్ లైన్ కింద ఓపెన్ అయింది. ఈ రెడ్ లైన్ని పైన ఒక క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. కానీ అదే 5 మినిట్స్లో మళ్ళా ఈ రెడ్ లైన్ క్రాస్ చేసింది ఈ రెడ్ క్యాండిల్. అక్కడ దీన్ని కాసేపు సస్టైన్ అయ్యి దీన్ని రీట్రేస్ చేసుకొని వెంటనే ఈ గ్రీన్ లైన్ టచ్ చేసింది. ఈ గ్రీన్ లైన్ ని సపోర్ట్ గా తీసుకొని ఈ రెడ్ లైన్ దాటి ఈ బ్లూ లైన్ టచ్ చేసింది. ఈ బ్లూ లైన్ టచ్ చేసి అక్కడి నుంచి దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకొని ఫస్ట్ రెడ్ లైన్ ని మళ్ళీ క్రాస్ చేసి గ్రీన్ లైన్ కూడా క్రాస్ చేసి వెంటనే మనం డ్రా చేసుకున్నటువంటి ఈ ఎల్లో లైన్స్ ని టచ్ చేసింది. ఇక్కడ మార్కెట్ అయితే కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఇదే విధంగా మీకు నిఫ్టీలో కూడా చూపిస్తాను, చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఇది నిఫ్టీలో మన ప్రీ మార్కెట్లో డ్రా చేసుకున్నటువంటి డ్రా లైన్స్. మార్కెట్ ఈ గ్రీన్ లైన్ దగ్గర ఓపెన్ అయింది. ఈ రెడ్ లైన్ని క్రాస్ చేసి ఒక క్యాండిల్ అయితే ఏర్పడింది. అక్కడ చాలా వరకు సస్టైన్ అయింది. ఈ రెడ్ లైన్ని సపోర్ట్గా తీసుకొని ఈ బ్లూ లైన్, బ్లాక్ లైన్ ఈ రెండింటిని కూడా క్రాస్ చేసి ఈ రెడ్ లైన్ టచ్ చేసింది. దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ వెంటనే బ్లాక్ లైన్, బ్లూ లైన్, రెడ్ లైన్ ఇవన్నీ క్రాస్ చేసుకొని వెంటనే మళ్ళా గ్రీన్ లైన్ వచ్చి టచ్ చేసి మార్కెట్ ఇప్పుడు అక్కడి నుంచి దాన్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. చూశారు కదా, మన లైన్స్ ఎక్కడికక్కడికి పూర్తిగా అర్థమయ్యే విధంగానే ఉన్నాయి. ఏ లైన్ని క్రాస్ చేస్తే ఏ లైన్ వరకు వెళ్తుంది, ఏ లైన్ని రెసిస్టెన్స్గా తీసుకుంటుంది, ఏ లైన్ని సపోర్ట్గా తీసుకుంటుంది అనేది మార్కెట్ యొక్క బిహేవియర్ను బట్టి మనకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మన లైన్స్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. నేను పదే పదే ఎందుకు అడుగుతున్నానంటే, దీంట్లో అంత వర్క్ ఉంది కాబట్టే నేను మీకు పదే పదే లైన్స్ గురించి, డ్రా లైన్స్ గురించి ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను. కానీ మీరు వాటిని అయితే ఎక్కడ కూడా ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మార్కెట్ని. టైం అయితే 3:15 అయిపోయింది టైం ఇప్పుడు. యాక్చువల్గా చూడండి, మన ట్రెండ్ లైన్స్ ప్రతి లైన్కి రెస్పెక్ట్ ఇస్తూనే ఉంది కదా, గమనిస్తున్నారా మీరు? చూడండి, 5 minutes పెడతాను. చూడండి, 5 minutes పెట్టాను. చూడండి, టైం ఇంకా 15 నిమిషాలు ఉంది మార్కెట్ క్లోజ్ అయ్యేదానికి. యాక్చువల్గా ఈ ఎల్లో లైన్ టచ్ చేయాలి, ఎందుకంటే ఎల్లో లైన్ క్రాస్ చేసింది కాబట్టి ఈ ఎల్లో లైన్ టచ్ చేయాలి. చూస్తూనే ఉన్నాం మార్కెట్ని. తూచా తప్పకుండా మన లైన్స్ అన్నిటిని కూడా రెస్పెక్ట్ ఇస్తూనే వస్తుంది మార్కెట్. ప్రతిరోజు కూడా అబ్జర్వ్ చేయండి, మనం డ్రా చేసినటువంటి లైన్స్. నేను ఎప్పటి నుంచి అయితే వీడియోస్ పంపిస్తున్నానో అప్పటి నుంచి మనం డ్రా చేసి పంపించినటువంటి ప్రతి లైన్ కూడా పనిచేస్తూనే ఉంది. ఏ రోజు కూడా ఫెయిల్యూర్ అయింది లేదు. కావాలంటే చూడండి, కానీ మీరు ఎవరు చూడట్లేదు. ఇంకా 15 నిమిషాలే ఉంది టైము. ఈ 15 నిమిషాల లోపల మనకు దీనన్నా టచ్ చేయాలి, లేదంటే మార్కెట్ ఇక్కడైనా క్లోజ్ అవ్వాలి, లేదంటే దీన్ని రీట్రేస్ చేసి దానికి పైకన్నా వెళ్ళాలి. మార్కెట్ని మనం ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు కానివ్వండి, గుడ్డిగా అయితే ఎవరు ట్రేడ్ చేయకూడదండి. మనం ప్రైస్ యాక్షన్ చూసుకోవాలి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటనేది చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని మనం ట్రేడ్ చేయాలి. అంతేగాని ఇక్కడ ఏదో రెడ్ క్యాండిల్ వచ్చింది సేల్ చేసేద్దాం, ఇక్కడ ఏదో గ్రీన్ క్యాండిల్ వచ్చింది బై చేసేద్దాం అనే టైప్లో ఉందే. కానీ కనీసం మీలో ఎంతమంది ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ తీసుకుంటున్నారు, మీలో ఎంతమంది ఈ టెక్నికల్ అనలైజ్ చేసి ఈ డ్రా లైన్స్ డ్రా చేసుకొని ట్రేడ్ చేస్తున్నారు? పోనీ ఏదన్నా మీకు తెలిసిన ఏదైనా ఇండికేటర్ని ఉపయోగించి ఏదైనా ట్రేడ్ చేస్తున్నారా? ఎంత పెద్ద మేధావైనా సరే మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుందని చెప్పనేసి ఎవరు చెప్పలేరు. ఇదైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కానీ మనం చెప్పగలిగేది ఒక్క టెక్నికల్ అనాలిసిస్ మీద మాత్రమే చెప్పగలం. నేను ఇప్పుడు ఆ టెక్నికల్ అనాలిసిస్ చేసి నేను ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేసి పంపిస్తున్నాను మీకు. కానీ నేను ఎప్పటికప్పటికి మీరు 10 మంది చూసినా, 20 మంది చూసినా, 100 మంది చూసినా, ఎంత మంది చూసినా కూడా నేనైతే క్రమం తప్పకుండా ప్రీ మార్కెట్ డ్రా లైన్స్ పంపిస్తూనే ఉన్నాను. అలాగే పోస్ట్ మార్కెట్ మన డ్రా లైన్స్ డిస్కషన్ అనేది కూడా మీకు పంపిస్తూనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇంకో 10 minutesలో మార్కెట్ అయితే క్లోజ్ అయిపోతుంది. నా ఆలోచన మార్కెట్ క్లోజ్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. మన వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.